అందరికీ జై భీమ్లు. నేను ఎక్కువసేపు మాట్లాడలేను, అందుకని ఒక 2-3 మినిట్సే మాట్లాడగలుగుతాను. ఎందుకంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఈ మధ్యకాలంలో నాకు హెల్త్ అస్సలు బాగలేదు. అయినా కూడా నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే నా ఊపిరిన్నంత కాలం నేను రోహిత్ దగ్గరికి రావాలనుకున్నాను. చాలా కష్టపడేసి ఆక్కుంటా మధ్యలో వచ్చాను. నేను ఎన్ని గంటలకు బయలుదేరానంటే రాత్రి 2 గంటలకు బయలుదేరి నేను వచ్చేటికి 9 అయింది మార్నింగ్. Hello everyone, Jai Bhim. What Amma wants to convey is that because her health is not supporting, she cannot speak for a long time. So in this way, she would like to speak for 2-3 minutes. Also, because of her flailing health, she has said that she started last night at 2 o'clock and she had to take intermittent breaks to reach here. So she, in that way, she says that she cannot give more than 2-3. And also, and also, as long as she lives, she's going to fight for this. That is what she wants to convey. మేమందరం ఎంతో కష్టపడేసి మీకోసమే ఫైట్ చేయడానికి ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి పాయల్ తాని వాళ్ళ మమ్మీ, జిగ్నేష్ మీవాణి, రఘునాథ్ సార్ గారు, వీళ్ళందరూ ఎంతో కష్టపడి వాళ్ళ టైం అంతా కూడా కేటాయించుకొని మేము వస్తే మీరందరూ మధ్యలో లేచి వెళ్ళిపోతా ఉన్నారు. ఒక పూట మేము చెప్పేది వినలేరా మీరు? మీకోసమే కదా మేము ఫైట్ చేసేది. చాలా బాధగా ఉంది నాకు. She appeals to the student community and all other members that we have reached, we are all the victims of this. We are all the mothers of this killed, institutionally murdered sons and daughters. We have come from a long place to say something, but if few people are living in between, it's sort of saddening for us. So she appeals us to stay for as long as the event is over. వీళ్ళు ప్రతి సంవత్సరం చెప్పే మాటే కదా అనేసి అనుకుంటున్నారేమో. నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఏం చేద్దామంటే రోహిత్ స్టాచ్యూ దగ్గరే ఈ మీటింగ్ ఏర్పాటు చేసేయండి. ఇది ఆడిటోరియం వద్దు, ఏమొద్దు. వీళ్ళు కూర్చోలేకపోతున్నారు కాబట్టి అక్కడే కాసేపు వినేసేసి వెళ్ళిపోతారు. తలా 2 మినిట్స్ 3 మినిట్స్ అనేసి మనం అందరం అనుకొని కొంచెం సేపే, అంత ప్రొలాంగ్ చేసి చెప్పకుండా కొంచెం సేపే చెబుదాము. అట్లా చేద్దాం నాన్న ఈసారి. She feels that the event doesn't have to have a necessity to be conducted followed by the commemoration in North Shopcom, because if this is bothering us and we are unable to stay for a long time, what is the point of having such a long event? మీరు డిస్క్రిమినేషన్ అనుభవిస్తా మీరు ఎంత బాధపడుతున్నారని మేము ప్రతిరోజు ప్రతి క్షణం మేము బాధపడుతూనే ఉంటాం. మేమేం చేయాలి అని మీ గురించి మేము ఆలోచించుకుంటా ఉంటాం, ఏం చేస్తే బాగుంటుందని. మాకేదో సంవత్సరం ఒక్కసారి కొంచెం టైం దొరికిందనేసి మేము మాట్లాడుతున్నాం, కానీ మీరు వింటారని ఇంక ఇది కూడా వినలేకపోతే మీరు కొంచెం బాధ అనిపిస్తూ ఉంటది. This is a soul searching thing. Acha, so we all travel from a long place, not just thinking about our martyrs like Rohit Vemula or people like Payal Tadvi, but we also think about you as a generation that is taking the flag forward, caravan forward. We come to say something for you because we are with you, we are traveling with you, and she wants to, I think she expects a lot of solidarity from us by staying here. ఇప్పుడు దాకా మీరందరూ నా వెంట ఉన్నారని చాలా సంతోషపడ్డాను. ఎప్పటికీ ఉంటారని కూడా నేను అనుకుంటున్నాను. అట్లనే నా వెంట ఉండండి మీరు నా వెంట. All the time she feels that whatever the courage that she had has also come from within herself, and it's also coming from you, which she could, but given the circumstances how it is going, she also hopes that although she says that I spoke like that,
I still feel that there is a hope that we can reinvigorate ourselves and do something. ఇప్పుడు నేను ఎందుకు అట్లా మాట్లాడానంటే నాకేం జరిగిందంటే నాకు హార్ట్ అటాక్ వచ్చింది ఆల్రెడీ. అంటే నేను పోయితే నాకు సిపిఆర్ చేసి నన్ను మళ్ళీ రప్పించారు. అట్లాంటి సిచ్యువేషన్లో నేను మిమ్మల్ని కలవాలని, మీకు ఏదో చెప్పాలని, మీకోసం నేను వచ్చాను కాబట్టి అట్లా ఖాళీ అవుతుంటే కొంచెం బాధగా ఉండి నేను అన్నాను, ఏం బాధపడబాకండి మీరు, నేను అమ్మనే, మీరు పిల్లలు. She says that so she feels that as a mother she has the right to shout at kids or say this to kids, saying that she is in despair. But I think I also take a lenience in saying what I should say. Yeah. ఇప్పుడు పాయల్ తాన్వి వాళ్ళ మమ్మీ చెప్పినట్లుగా క్యాన్సర్ కంటే బాధాకరమైనది ఈ కుల వివక్ష అని చెప్పారు. దానికంటే కూడా ఈ కరోనా లాంటిది. కరోనా వస్తే కుప్పలు జనాన్ని ఒక గొయ్యి తీసి గొయ్యిలో వేసి కాల్చి పెట్టారు చూడు, అంత ప్రమాదకరమైనది. కానీ ఒక వ్యాక్సిన్ వచ్చింది దానికి, ఆ వ్యాక్సినే రోహిత్ యాక్ట్ వచ్చింది కాబట్టి ఎవ్వరు భయపడొద్దు, సమన్వయం పాటించండి. కొద్ది కాలంలోనే అంత మంచిగా జరుగుద్ది. ఎక్కడో ఒక చోట బ్రేక్ ఉంటుంది తప్పకుండా, ఆ బ్రేకే రోహిత్ యాక్ట్. Amma feels that caste discrimination is like a coronavirus, but despite of that, we could found a vaccine that could fight coronavirus. Likewise, she feels and she asserts that Rohit Act is something that it can work as an antidote. And in this regard, still the discrimination is going on. So she, as a motherly support, she says that we shouldn't lose courage, and she feels that she's there. ఇక్కడ ఒక పక్క నుంచి రోహిత్ వేముల కేసులో సుశీల్ కుమార్ని రఘునాథ్ సార్ గారు బాగా వాదిస్తున్నారు. వాడి దగ్గర నుంచి ఆ తప్పులు అవన్నీ బయట పెడుతున్నాడు. తప్పకుండా జరుగుతుంది ఏదైనా, కాకపోతే కొంచెం లేటు. మంచి జరగటానికి ఎప్పుడు లేటే జరుగుద్ది. చెడు తొందరగా వెళ్ళిద్ది, ప్రజల్లోకి తొందరగా వెళ్ళిద్ది, చేయటం కూడా తొందరగా చేస్తాము. అందుకని చెడు తొందరగా జరుగుద్ది, మంచి కొంచెం లేటుగా జరుగుద్ది. కానీ ఎవరు బాధపడద్దు, మనకి రోహిత్ యాక్ట్ వచ్చింది. ఇప్పుడు కర్ణాటకలో జరుగుతుంది, రేపో మాపో తెలంగాణలో కూడా జరుగుద్ది. అట్లాగా ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రంలోకి వస్తుంది. ఈ పిల్లలందరూ కూడా సమన్వయం పాటించండి, మంచిగా చదువుకోండి, మీకు ఏ బాధ ఉండదు. మీకోసం నేను చచ్చిపోయిన దాన్ని కూడా బతికాను నాన్న, అది గుర్తుంచుకోండి. మీ ప్రేయర్ వల్లనే నేను బతికాను, మీ అందరి కోసం నేను బతికాను. Amma feels that since we are the students, we come up from marginalized sections, there is a possibility for us to feel frustrated with the system, and a lot of times we lose our courage. But she says that there is a hope, the sustainable hope which we have to believe in. She also feels that I forgot to say in the preceding lines what she wanted to say is that she saw death, but she could come back again, she could fight, she has the spirit only because the love is coming from you and coming from us. నేను ఎక్కడున్నా కూడా నేను మీకోసం ఉన్న సంగతి గుర్తుంచుకోండి. నాకు ఏదన్నా బాధ అనిపిస్తే నాకు తెలియచేయండి. నేను ఫస్ట్ నుంచి 10 years నుంచి అదే మాట అంటున్నాను, కానీ ఒక్కళ్ళు కూడా చెప్పట్లేదు. మరి ఎందుకని చెప్పట్లేదు? నేను చేయలేని దాన్ని అనుకుంటున్నారో, నేను రాలేని దాన్ని అనుకుంటున్నారో. ఈ మధ్య కాలంలో కూడా చాలా గొడవలు జరిగినాయి అంటే యూనివర్సిటీలో, నాకు తెలియచేయలేకపోయారు మీరు. రోహిత్ వేముల కంటే ముందు చాలా మంది పిల్లలు కూడా చనిపోయారంట, నాకు పిల్లలు చెప్పారు. రోహిత్ వేముల చనిపోయినప్పుడు నేనేం చేశానంటే గుడ్డిగా, నాకు ఎంతగా జరుగుద్ది, నాకు అసలు నాకు తెలవని కూడా తెలియదు. నేను అసలు బయటకు వచ్చే మనిషిని కాదు, నా పని నేను చేసుకునే ఉండే మనిషిని. ఈ విషయం మీకు ఎన్నిసార్లు చెప్పాను, మీకు గుర్తుండే ఉంటుంది. గుడ్డిగా కూర్చున్నా నేను. నా పిల్లోడిలాగా ఇంకో పిల్లోడు చనిపోకూడదు, నాకు కావాల్సింది అది ఒక్కటే అన్నట్టు. నేను ఎంత ఏడుస్తున్నానో నాకు తెలుసు, ఇంకొక తల్లి ఏడవకూడదనే ఉద్దేశంతో నేను కూర్చున్నాను.
మొన్న 14వ తారీఖున ఢిల్లీ నుంచి ఒక ప్రెస్ ఒక అతను వచ్చేసి అమ్మ ఎట్లాగా మూమెంట్ చేయాలి అని చేస్తున్నారు మీరు అని అడిగితే నేను అంటే నాకు చెప్పడానికి కూడా నాకు రాదు. నేను వాళ్ళు కూర్చోమన్నారు, వీళ్ళు కూర్చోమన్నారు, నేను ఏదో చెయ్యాలని కూర్చున్నాను అని చెప్పడానికి కూడా రాదు. నేను చాలా గుడ్డిగా ఫాలో అయ్యానండి. నా పిల్లోడిలాగా ఇంకొక పిల్లోడు చావకూడదని గుడ్డిగా ఫాలో అయ్యానని అట్లానే చెప్పుకొచ్చాను. ఆయన దాన్నే రాసుకొని సంతోషంగా నవ్వాడు ఆ మాటకి. Amma feels that, to reiterate, that she's always been saying that she was a very dormant housemaker at her household until Rohit Vemula has succumbed to this institutional murder. So it took at least from the last 10 years, she knew the world. That is what she says. That she so when an advocate in Delhi has asked her like how do you deal or navigate in this world, she says that she doesn't want another Rohit Vemula to be a trajectory of a person to be another Rohit Vemula. That is what she wants to. She's saying that she's going to live, she's going to fight as long as that caste discrimination gets her. నేను ఇప్పుడు పోయిన మనిషిని బతికున్నాను అంటే నేను ఇంకా ఏంటో చెయ్యాలని నేను బ్రతికానని అనుకుంటున్నాను. ఇప్పుడు నా మనసులో నేనేం చెయ్యాలా, ఇంకా ఏం చేయగలను అని నేను ఆలోచిస్తున్నాను. మీకు ఏదైనా చెయ్యాలి నేను అది కూడా చాలా మంచిగా ఇప్పుడు చేసిన దానికంటే కూడా ఇంకా మంచిగా చేయాలని ఆలోచిస్తున్నాను. నేను ఎప్పుడు మీ వెంట ఉంటాను, మీరందరూ నా వెంట ఉన్నారని నేను భావిస్తున్నాను. మీకేదన్నా బాధ కలిగినప్పుడు నాకు తెలియచేయండి. నాకు చేతనైనంత వరకు నేను చేస్తాను. లాస్ట్ ప్రాణం ఉన్నంత వరకు పోయేదాకా నేను మీకోసమే చేస్తాను. నేను ఏ పనైనా కూడా, ఎంత లావు పనైనా కూడా నేను చేయగలను, చేస్తాను. She says that there is a purpose for her life after what she had gone through, what she had seen through in the last 6 months. She feels that there is something that she has to do after what she had gone through, because since she doesn't want there is another Rohit Vemula or another suicide to be happened, she urges the students community that she's there, she will be there as long as she can. ఈ సంవత్సరం నేను రాలేనేమో అని బాధపడ్డాను. చనిపోయేటప్పుడు కూడా ఉద్యమం ఆగిపోయిద్దని అని చాలా బాధపడి పోయాను. ఎట్లానో రాజా దగ్గర ఉండబట్టి, అది నేను హాస్పిటల్లో ఉండబట్టి సిపిఆర్లు అవి చేసేసి నన్ను మళ్ళీ వెనక్కి రప్పించారు డాక్టర్స్. కానీ నేనేదో చేయాలనుకుంటున్నాను, తప్పకుండా చేస్తాను. మీరేం బాధపడబాకండి. మీకు ఏదైనా బాధ కలిగితే కొంచెం నాతో చెప్పటానికి ప్రయత్నించండి. ఇప్పుడు నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడలేను నేను. అందరికీ జై భీమ్.